హాయ్, హలో, వెల్కమ్ టు హెచ్ఎఫ్జి మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు మనం చర్చ్ లైటింగ్ ఎట్లా మనం సెటప్ చేయాలి, ఈ యొక్క స్టేజ్ లైటింగ్ మనం ఎట్లా సెటప్ చేయాలి, బ్యాక్ లైట్స్ ఉన్నాయి కదా అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వైరింగ్ మనం ఎట్లా చేయాలి అన్నది ఇప్పుడు మనది వెనకాల మనకి లైట్స్ వెలుగుతున్నాయి కదా, ఇవి దీనికి వైరింగ్ మనం ఎట్లా కనెక్ట్ చేయాలి, అలాగే మనం లైట్ కీలో మనం ఎట్లా సెటప్ చేయాలన్నది వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఈ యొక్క ఎల్ఈడి లైట్స్ని, అంటే ఈ యొక్క డిస్కో లైట్స్ని మనం ఎట్లా కనెక్ట్ చేయాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఎల్ఈడి లైట్స్కి మనం చూసినట్లయితే ఇప్పుడు మన దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం. ప్రతి ఎల్ఈడి లైట్కి ఇలా మనం ఈ ఎల్ఈడి లైట్స్కి మనం చూసినట్లయితే మనకి ఇన్ అండ్ అవుట్ డిఎంఎక్స్ మనకి వైర్ ఉంటుంది మనం, అండ్ దాంతోపాటు ఇన్ అండ్ అవుట్ పవర్ కూడా ఉంటుంది. మనం ఇలా ప్రతి లైట్స్కి మనం ఇది డిఎంఎక్స్ అనమాట, ఇది అండ్ ఇది పవర్ అనమాట. ఇది మనం ఈ రీతిగా మనం ఏం చేయాలంటే ఒక లూప్గా మనం కనెక్ట్ చేసుకుంటూ మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇట్లా అన్ని లైట్స్ మనం కనెక్ట్ చేసుకున్నట్లయితే మనకేమవుతుంది అంటే అన్నీ ఆన్ అవుతుంది అనమాట. దీని తర్వాత మనం ఏం చేయాలి అంటే వన్స్ మనం ఇట్లాగంతా మనం వైరింగ్ కనెక్ట్ చేసిన తర్వాత ఇది మెయిన్ వైర్, మనకి ఇది మెయిన్ డిఎంఎక్స్ వైర్, మెయిన్ పవర్ వైర్ అనమాట. ఇక్కడి నుంచి దీనికి ఈ లైట్కి వస్తుంది ఇన్ కింద, దీని యొక్క ఈ లైట్ నుంచి అవుట్పుట్ వచ్చేసి ఈ లైట్కి ఇన్పుట్ కింద వెళ్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ లైట్ అవుట్పుట్ వచ్చేసి ఈ లైట్ ఇన్పుట్. ఇలా డేజీ చైన్ రూపంలో మొత్తం ఎన్ని లైట్స్ ఉంటాయో అన్ని లైట్స్ వెళ్తాయి. ఇదే మనం వెనకాల మనం చూస్తున్నాం కదా, ఇదే డేజీ చైన్ రూపంలోనే మనకి లైట్స్ అన్నవి మనకి వెలగడం జరుగుతుంది అన్నమాట. తో పాటు ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇక్కడ ప్రతి లైట్కి మనం ఏం చేయాలి అంటే ప్రోగ్రామ్ సెట్ చేయాలన్నమాట. నేను ఇప్పుడు దీని కిందకి చేస్తా, మనం చూద్దాం. ఈ లైట్లకి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ప్రోగ్రామ్ అన్నది మనం సెట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ మనం సెట్ చేయడానికి మనం ఏం చేయాలంటే లైట్ కీలో మనం ప్యాచ్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనం ప్యాచ్ మనం చేసిన తర్వాత అక్కడ వచ్చే నెంబర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. లెట్స్ ఒకసారి మనం ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రతి లైట్కి ఇక్కడ ఇది మనకి చూపిస్తుంది అనమాట. ఇట్లా నెంబర్స్ చూపిస్తుంది. ఇక్కడ A001 అని నెంబర్ అనమాట, అంటే ఇది ఫస్ట్ లైట్ కాబట్టి ఇది 1. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మీకు చెప్పాను ప్యాచింగ్ ఎట్లా చేయాలి అన్నది, ఆ వీడియో కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ 001 అని వచ్చింది. వన్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత ఈ లైట్కి 1 అని అది డిఎంఎక్స్ ఛానల్ అన్నమాట, దాని ప్యాచ్ నెంబర్. దీన్ని కూడా మనం చూద్దాం. దీన్ని మనం చూస్తే దీనికి 7 అన్నమాట, అంటే ప్రతి ఒక్క లైట్కి 7 ఛానల్స్ ఉంటాయి అన్నమాట. ఇవి 7 ఛానల్స్ ఆఫ్ లైట్, అంటే 6 ఛానల్స్ వచ్చిన తర్వాత 7th ఛానల్లో ఈ లైట్ అన్నది రన్ అవుతుంది. ఇట్లాగే అన్ని మనం డేజీ చైన్ రూపంలో మనం అన్ని లైట్స్కి మనం డిఎంఎక్స్ ఛానల్స్ మనం అప్లై చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే లైట్స్ అన్నవి ఆన్ అవుతాయి అన్నమాట. ఈ లైట్స్ ఇది కస్టమైజ్డ్ లైట్స్ అన్నమాట, అంటే మన చర్చ్ పర్పస్ కోసం మనం ఇలా మీటింగ్స్ కోసం అని మనం దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇట్స్ ఓన్లీ ఈ లైట్స్ అన్నీ కూడా మనం చూసినట్లయితే వామ్ అండ్ వైట్ కలర్లోనే మనకు వస్తాయి అన్నమాట. అండ్ అనదర్ లైట్స్ వెనకాల ఉన్న బ్యాక్ లైట్స్ మనం చూస్తున్నాం కదా, అది కలర్స్ అన్నవి చేంజ్ అవుతున్నాయి. మీరు చూడొచ్చు, రెడ్ నుంచి ఆరెంజ్కి వచ్చింది, తర్వాత రెడ్ అండ్ ఆరెంజ్ ఇలా ఫేడ్ అవుట్ అవుతున్నాయి కదా, అండ్ గ్రీన్, ఇలా కలర్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. మనం అన్ని లైట్స్ ఆన్ చేయలేదు, కొన్ని లైట్స్ మాత్రమే ఆన్ చేసాం. మనం అన్నీ ఆన్ చేసి మనకి ఎలా కావాలంటే అలాగ మనం ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు అన్నమాట.
యా, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు మనం లైట్ కీకి వచ్చామన్నమాట. ఈ లైట్ కీలో మనం చూసినట్లయితే ఈ రీతిగా మనం ప్యాచ్ అన్నది మన ప్రోగ్రామ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్యాచ్ మనం చూసినట్లయితే ఇందాక నేను చెప్పాను కదా ప్యాచ్ అనమాట. ఈ ప్యాచింగ్లో మనం చూసినట్లయితే ఇక్కడ 001 అని ఇక్కడ ఉంది, తర్వాత 007 అని ఉంది, తర్వాత 13 ఉంది, 19. ఈ రీతిగానే ఈ అంతా మనం ఏదైతే డిఎంఎక్స్ ఛానల్స్ మనకు ఉన్నాయో ఈ ప్యాచ్ ఏదైతే ఈ నెంబర్స్ ఉన్నాయో ఈ నెంబర్స్ని మనం ప్రతి లైట్కి మనం అప్లై చేయాలన్నమాట. వన్స్ మనం ఈ షీట్ ప్రకారంగా మనం అక్కడ లైట్స్కి ప్రతిదానికి మనం ఇచ్చినట్లయితే మనకి ఇలా లైట్స్ అన్నవి రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే లైట్ కీని మనం యూజ్ చేసి మనం మన యొక్క డిఎంఎక్స్ మన చర్చ్ లైటింగ్సే కానీ మన అవుట్డోర్ ఈవెంట్స్లో మీటింగ్సే కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఈ లైటింగ్ని మనం ఇట్లా మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వరీస్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయండి. అలాగే మీరు మా సోషల్స్లో కూడా కనెక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ కానీ అలాగే ఈమెయిల్ అలాగే మన యొక్క డిస్కౌంట్ సర్వర్లో కూడా జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయ్యి అక్కడ కూడా మీ క్వశ్చన్స్ కానీ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కానీ మాతో మీరు తెలియజేయచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ and God bless you.